ప్రజలే తనకు ముఖ్యమని 40 ఏళ్లుగా చేవళ్లలోనే ఉన్నట్లు చెప్పారు. చేవళ్లలో భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు. తనకు పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డితోనే అని తాను లోకలేని అంటున్న రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తుతున్నారు. ప్రస్తుతం చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, బీఆర్ఎస్ లో ఉన్న మీకే టికెట్ వచ్చేది, అయినా మీరు ఇంకా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కడియం పార్టీ మారేటప్పుడు బీఆర్ఎస్ గ్రౌండ్ పోయింది, బీఆర్ఎస్కి ఇంకా ప్రజల్లో మద్దతు లేదు, ఆయన విశ్వాసం కోల్పోయిండు అని ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. మీరు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే మీరు కూడా అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా? లేదంటే చాలామంది పార్టీ మారుతున్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవం లేకనే మేము వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నామని చెప్తా ఉన్నారు. మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి? నేను పార్టీ మారుతాను, నా ఓన్ రీజన్స్ నేను ఇచ్చిన. కడియం గారు ఏ రీజన్ ఇస్తే అది కడియం గారిని అడగండి. నేను ఒక 5 years టర్మ్ అయిపోయాక నాకు మంచి ఆత్మగౌరవం, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, కరెక్ట్ ప్లేస్ ఇచ్చారు, సముచిత స్థానం ఇచ్చారు. కానీ నాకే పార్టీ టికెట్ ఇస్తాను కూడా చెప్పారు. ఇవాళ నాకే పార్టీ టికెట్ ఇస్తా అని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. నన్ను రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి కాంగ్రెస్ టికెట్ ఇస్తా అని చెప్పి ఆయన ఆహ్వానించి టికెట్ ఇచ్చిందని చెప్పి తానే స్వయంగా చెప్పారు. దీనికి నిదర్శనం ఏంది? నేను గత 5 సంవత్సరాలు నేను చేసిన పనితీరు, నేను గత 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి అవసరాల రీత్యా విద్యాపరంగా వైద్యపరంగా నేను చేసిన కార్యక్రమాలు. సో నేను ప్రజల పక్షాన్ని పనిచేయాలన్నప్పుడు ఏమవుతుంది? అధికారం ఉండాలి. సో అటు రేవంత్ రెడ్డి గారు రమ్మనడం, నా ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలను అభివృద్ధి నడవాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు ఆగదు కదా సంక్షేమమైన అభివృద్ధి అయినా. అందుకే మారాను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చాలా ముఖ్య నాయకులు అని చెప్పి అందరిని పిలిచి తన ఇంట్లో మీటింగ్ పెట్టాడో, ఎప్పుడైతే అందరూ అంత మంచిగా నన్ను ఆహ్వానించి చేయమని అన్నారో సంతోషంగా ఉండే. నేను కూడా అనుకున్నా ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తారు ఎందుకు వచ్చామని చెప్పి. సార్, ఫైనల్ గా మీరు పార్టీ మారేటప్పుడు మీ పార్టీ మారడాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కవిత అరెస్ట్ అయ్యి జైలుకు పోతుంటే కొంతమంది నాయకులు నవ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని మీపై విమర్శలు చేశారు. ఏం చెప్తారు కేటీఆర్? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు నేను పార్టీ మారడం ఆయనకు నచ్చదు. సో కామెంట్ చేసే రైట్ ఆయనకు ఉండే ఆ రోజు. కానీ కవితక్క గారు అరెస్ట్ అయిన అదే రోజు నేను జాయిన్ కాలేదు. ఆయన తప్పు ఆరోపణ చేసిండు. కవిత గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 3rd day నేను డెఫినెట్గా ఆ రోజు వచ్చి కండువ కప్పుకున్నాను. కానీ దానికి ఏముందమ్మా, ఇప్పుడు ఒక 2 days తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు తిరగలేదా? కేటీఆర్ గారు కూడా నెక్స్ట్ ఇంకో 1-2 days తర్వాత స్టేడియంకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్. కానీ అట్లనే ఎందుకు? కేటీఆర్ గారి మీద నాకు ఇష్టమైన వ్యక్తి ఒకరు కేటీఆర్ గారు, గౌరవించే వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకి నేను చెప్తున్నా, ఆయన ఇష్టం ఆయన చేస్తారు, నా ఇష్టం నేను చేసిన. కానీ చాలా చాలా సాటిస్ఫాక్టరీ ఉంది. నేను పోటీలో ఉన్న 100% నా పోటీ విశ్వేశ్వరరెడ్డితోటే. విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ ఇంకొక ఆరోపణ ఇస్తున్నాడు మంచిగా. ఆయన ఏమంటుండు? 3 లక్షల మెజార్టీతో గెలుస్తా అంటుండు. తర్వాత రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు అంటుండు. అవి ఆయన ఓటమి ఒప్పుకున్నట్టు. ప్రొద్దున్న లేస్తే రంజిత్ రెడ్డి పేరు జపం చేసే విశ్వేశ్వరరెడ్డి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఆయనకి ఏం బాధ? 3 లక్షలతో గెలుస్తారు, సపరేట్ ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఏవో ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఇన్ని ఆరోపణలు చేసుకుంటూ గెలుస్తానని నా మీద ఆరోపణలు చేస్తావు. దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఏబిఎన్ స్టూడియోకి రా, ఒక్క రుజువు చేయి ఒక ఆరోపణ మీద, లేకపోతే ఇట్లాంటి మాట్లాడకని చెప్పిన. చదువుకున్న సంస్కారం ఉంది, పెద్ద గ్రూప్ నాది అని చెప్పే విశ్వేశ్వరరెడ్డిని ఇంత ఛాలెంజ్ చేస్తుంటే ఇంకోసారి ఈ టాపిక్ మాట్లాడకూడదు కదా. ఆరోపణలు చేస్తే రుజువు చేసి తీసుకురా. ఇది మొత్తానికైతే చేవెళ్లలో పార్టీలకు అతీతంగా తనకు ప్రజల మద్దతు ఉందని, ఖచ్చితంగా గెలిచి తీరుతానని రంజిత్ రెడ్డి చెప్తా ఉన్నారు.